ఇప్పుడు కాంపౌండ్ ఏమైనా ముందర కట్టుకునే నీకు అవకాశం ఏమన్నా ఒక అడుగు ఇలా ఇక్కడ తెంత మీద ఇక్కడ ఇక్కడ తెంత ఉందిరా మీదే కదా జరగచ్చు ఏముంది దానికి ఈ రోడ్డు లేకపోతుంది ఈ మెట్టు వరకే ఇక్కడికి లేదు ఇది ఇలా రోడ్డు లేదు అనమాట ఏమంటే గలీజ్ ఉంటుందని చట్టం వేస్తున్నాము ఇప్పుడు అట్లా కాదమ్మా రోడ్డు మీద కానీ ఇవి ఇప్పుడు ఈ మెట్లు ఇట్లా వల్ల ఏం పగలగొట్టకుండా ఈ గోడ వడగొట్టుకుని తెంత మీద కట్టుకుంటారా అంటున్నా ఇది దాని మీద పట్టుకొని ఇంకా మెట్లు పడగొట్టాల్సిన పనిలే లేకుంటే ఇక్కడ మెట్లు ఉత్తరం అద్దయినాయమ్మా ఇవేనాయి ఇవి ఉంటే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్టాడతారు వాళ్ళకి ఇవి ఇలా ఉంటే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడతారు ఇక్కడ ఈ గుంత ఉండకూడదు లెవెల్ చెప్పి అమ్మా దా ఇక్కడ ఇంట్లో బాగుంది వీటికి ఇలా మానసికంగా ప్రశాంతంగా కూడా ఇంట్లో మెంటల్ వేసినట్టుంది పిచ్చి పట్టినట్టుంది లేకుంటే బూలు అనేది ఇప్పుడు పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం అనమాట అది ఈ మూలకు వాయువు అధిపతి అది దేవుడు కానవసరం నీకేమైనా పైలోకి వస్తాడా ఏమ్మా ఎల్లమ్మ వస్తుందా పైలోకి ఆ గుంత పురుసు ఎల్లమ్మ రాదు కానీ ఇలా గుంత ఉంది కదమ్మా దగ్గర ఉండొచ్చు ఇక ఈ గుంత పూసుకొని ఉండరు మీరు ఇక ఇది తెగొట్టాలమ్మా ఇట్టనానే సేపించి బాడెక్కించిపో నీకు మోటార్ కావాలంటే గూడు ఇక్కడ కట్టుకో బయట లేదా బయట గూడు కట్టుకో బయట కట్టుకోవాలమ్మా గూడు ఇది సందు ఉండాలమ్మంటే కసుగొట్ట ఎంత సందు లేదమ్మా నేను చెప్పేది ఇట్లా సందు ఉండాలమ్మంటే ఇట్లా ఈ మెట్లు చిన్నగా ఇట్లా కింది మీదకి లే ఈ మెట్లలో వీకి పీకిచ్చి దీనికి సందు పెట్టి కట్టి ఎందుకంటే ఇట్లుంటే కుటుంబ సభ్యులు శత్రువులు యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తింటారు ఇంకోసారి భార్య భర్తలు కొట్లాడుకొని పుట్టింటి పోయినారంటే నమ్మచ్చు అంటే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుతుంటారు ఇట్లుంటే వాయువు మూత పడింది అనమాట మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు ఇట్లా ఏదైనా గజ్జల గిజ్జల సపరేట్ అవుతుందమ్మా ఇట్లా నా ధనం ఉన్నట్టు ధనం గినం ఏం కనపడదు అది ఎత్తులేపు ఎత్తులేపి అది తెగొట్టు ఏమో ఒకవేళ ఆమె తెగొట్టుకుని మీరే మెట్లు వీకేసుకొని ఇనుప మెట్లు వేసుకరి కావాలంటే కనుక ఇప్పుడు ఈ మెట్లు ఇటు వరకు వీకరి ఈ సంద ఏర్పడుతుంది కదా దీని ద్వారా కూడా ఇనుప మెట్లు వేయించుకోరి దీనివల్ల ఏమేం జరుగుతుందంటే మెంటల్ లేసి ఉంటుంది ఇంట్లో బ్యాగు దన్నా చదువుతా ఆమె చదువుతుంది ఇక్కడ బ్యాగు దన్నా బ్యాగుదే చదువుతాడమ్మా బాగా ఏం జరిగినవి చెప్పు నువ్వే ఒప్పుకో ఒకవేళ ఆమె పీకేయకుంటే ఆమె బాడీలే కొట్టుకొని పీకించుకోం మనం పీకించుకొని ఇన్ఫర్మేషన్ చేసుకొని 2 మెట్లు ఇప్పుడు వాయువం తగ్గుంది కదమ్మా మిషన్ కట్ చేయకుండా మొత్తం దోగేసి చిన్న కట్టుకోవచ్చు లేకుంటే ఇనుప మెట్లు వేసుకోవచ్చు పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం ఈ మూలకు వాయువు అధిపతి వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు స్థిరమైన స్థానం లేదు వాయుమూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇంట్లో ఉందరు మెంటల్ వేసి ఉంటుంది ఇంట్లో ఉత్తర వాయువం పెరిగి కానీ వాయువం మూతపడింది మెట్లు కట్ చేయి వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులు ఉన్న గుంత ఉంది వాయువంలో అది చూపిపో వాయువం అదే బాత్రూమ్ ఉంది గుంత అట్లా కాదమ్మా అది గుంత తగ్గుంది కదా ఉంది ఆ మెట్లు కూడా వాయువం మూత పడింది అది ఏమ్మా ఇట్లుంటే ఉత్తరవాయు నడకుంటే వాయువం భ్రష్టు ఉంటుంది వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి ఏమ్మా నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో చేయబడడం జరుగుతుంది
ఏమన్నా మందు దానికి ప్రయత్నం చేసినా ఉండాలి సాయి. ఏమ్మా వాళ్ళ కొడుకు తాగుతుంటాడు. మందు తాగుతుంటారా ఇంట్లో? తాగుతాడు స్వామి. కొడుకు తాగుతాడు. అదే కొడుకు ఫుల్గా ఫుల్గా మళ్ళీ ఏం తక్కువ ఏం లేదు. అది వీకి మందు తాగడిగానే మర్చిపోతాడు. ఇది ఎత్తులేపు మారాలని 2 ఏళ్ళే మాలగానే వేయించండా. మాలలు వేసిన మాలడు అదేంటి మళ్ళీ వచ్చిన అదే ఖర్చు మళ్ళీ ఇది మళ్ళీ వచ్చినాక మళ్ళీ తాగుతారు. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలను గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఏమో ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఒక మాటలో చెప్పాలంటే జరగదు. వాయువ దోషాలను గృహంలోని మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థాన వినాశం రావడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయడం జరుగుతుంది. అంటే స్థానం వినాశం అంటే ఇల్లు వదిలి ఇడిచిపెట్టిపోయినాడా మీ వాడు ఏమన్నా? నంద్యాల ఉండారా? ఇల్లు ఇడిచిపెట్టిపోయినారు. ఇంతకుముందు సరే లే దేనికొని పోయినాడా? కొట్లాడి ఇట్లాడి కొడలు కానీ నువ్వు కానీ నువ్వు పోతుంటావా? లే మెంటల్ వేసి చచ్చిపోతానా ఏమో మెంటల్ వచ్చి అని నేను ప్రశాంతత. ఎంతమంది కొడుకులు బిడ్డలమ్మా? కొడుకు ఒక బిడ్డ. బిడ్డ చెప్తా నువ్వు కొంచెం తొందరపడాకు. స్థిరమైన నిర్ణయాలు లేక చేపటి మీద ఏది కలిసాక ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి 3వ కుమారుడు 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏమ్మా అయితే ఇక్కడ చూడమ్మా, వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడ సంతతి బాధపడటం, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడటం జరగాలమ్మా. ఈ ఇంటి ఆడపిల్లకు ఇబ్బంది కలగాలమ్మా. ఏమ్మా ఇప్పుడు వాయువ దోషాలు అది అట్లా ఎన్నిళ్ళకి చనిపోయింటా అంటే ఆమె భర్త పెళ్ళైనాక 3వ సంవత్సరమా 5వ సంవత్సరమా 7వ సంవత్సరం 3వ సంవత్సరం వెళ్ళిపోయినాడా? ఇప్పుడు పెళ్ళైనాక ఫస్ట్ ఎయిడ్ అదేమంటే ఒక ఫస్ట్ ఎయిడ్ అని ఉంటాడు, 3వ ఏడు అని ఉంటాడు, 5వ ఏడు అని వెళ్ళిపోతాడు అనమాట. 3 ఏళ్ళు వెళ్ళిపోయినాడు. 3 ఏళ్ళ బాబు పుట్టినాడు. బాబు పుట్టినాక 3 ఏళ్ళు పెళ్ళైనాక 1 నెలకే నిలబడింది. అదే సంతానం అట్టనే నిలబడింది. పుట్టినాడు. 3 ఏళ్ళ పిల్లవాడైనాక తండ్రి చనిపోయినాడు. చచ్చిపోయినాడు. సరేమ్మా, ఇప్పుడు గృహానికి గృహావరణ పల్లంగా ఉండిన గృహావరణలో వాయువం పల్లంగా ఉన్న గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. ఏమో కొడుకే శత్రువులేక ప్రవర్తిస్తుంటాడు. వాయువం మూతబడిన వాయువం పల్లంగా ఉన్న అంటే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్టాడుకుంటారు. గృహంలో పిచ్చివారు ఉంటారు, మెంటల్ లేసిన ఉంటారు. వాయువం మూతపడిన వాయువం పల్లంగా ఉన్న భార్య భర్తలు ఎవరెవరు అనుమానించుకుని ఉంటారు. అందువల్ల చెప్పపెట్టకుండా ఇంట్లో వదిలిపోయాక ఎంత ధనవంతులైనా ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉందరు. కాబట్టి మీరు ముందు ఆ మెట్లు పీకు. ఆ అమ్మకు ఒకవేళ బాడీ కూలి మంచి అయితే పీకేస్తారు, ఇనుపై చేపిస్తారు కదమ్మా ఇదే కనికి మెట్లు. సెంటింగ్ పని చేస్తే ఆ గొడవ తెలకుండా ఏమను ఆ గూడు మోటార్ గూడు బయట పెట్టుకో, ఈ గుంట ఎత్తులేపు మంచిగా ఉంటావు. ఏమ్మా ఇది ఇవల్ల ఇప్పుడు నేను చెప్పినట్టు జరిగినాయి లేదా ఇంట్లో? జరిగినాయి స్వామి. 2 మాటలు ఇట్లనే ఇక్కడ వండుకున్నా. 2 మాటలు బాగా 12 దాటినాక తెలిసినప్పుడు వచ్చింది. ఆడికి తట్టి లేపుతారు వచ్చి తట్టి లేపింది బయట వండుకుంటే అనిపించింది అని వచ్చి ఇంట్లో వండుకున్నా. ఇట్లా వండుకున్నాక గల 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 అనేది నేనేమనుకున్నా ఇక్కడ లింగమే స్వామి ఉన్నాడు కదా అట్లా 2 మాటలు అట్లనే అయిపోతుంది స్వామి. మా కొడుకోవడంతో కూడా అన్నే ఇట్లా పని చూడు ఎందుకో నాకు ఇట్లా అనిపించింది అని కూడా అడిగిన నేను. ఇట్లుంటే గజ్జల సప్పుడీలు దయాలు ఎవరైనా తట్టి లేపేది బూగులు అనేది చచ్చిపోయిన వాళ్ళందరూ కలరింపులు ఇంట్లోకి వస్తారు. సర్లేమ్మా ఇది చేసుకో, అవి చేసుకో మెట్లు ఒకటి ఇది ఒకటి చేసుకో. నువ్వు ఉండులేమ్మా ఇది వామె తీపియకుండా నువ్వు అన్న తీపించుకో మెట్లు. మోటార్కు బయట గూడు కట్టించుకోరు.